హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐబాల్ సౌండ్ బార్ B3 SB బార్ ఈ మోడల్లో మనకు పవర్ ప్రాబ్లం వచ్చింది. అంటే సౌండ్ ఏం రావడం లేదు, పవర్ మాత్రం ఆన్ అవుతుంది, ఇండికేషన్స్ వస్తుంది. దాన్ని మనం ఈరోజు అనలైజ్ చేసి ఎలా దాని నుంచి మనం రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాము. దానిలో మనం ఆల్రెడీ మొత్తం రిమూవ్ చేసి పెట్టాను. దాని బోర్డ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ కూడా స్పెసిఫికేషన్స్ 15 వోల్ట్ 1.4 amps, 12 వోల్ట్ 0.5 amps, 2 ట్యాపింగ్స్ ఉన్నాయి దీనిలో, వైండింగ్స్. ఇది లైన్ ఇన్ సబ్ వూఫర్ కనెక్షన్ బోర్డు. ఇది 2.1 సౌండ్ బారు, ఆక్స్, ఈ లైన్ ఇన్ ఆక్స్, సబ్ వూఫర్ అవుట్, అంటే సబ్ వూఫర్ సపరేట్గా ఇస్తారు దానికి. ఇది సౌండ్ బార్, దీని ఫ్రంట్ ప్యానల్. ఈ ఫ్రంట్ ప్యానల్లో ఇక్కడ ఇండికేటర్ వస్తుంది, ఆక్స్, లైన్ ఇన్, FM, USB, TF కార్డు. ఇక్కడ USB కనెక్షన్స్కి, TF కార్డుకి కూడా బోర్డు కనెక్షన్ ఉంది. కానీ ఈ బోర్డులో మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే మాన్యువల్ బటన్స్ ఏవీ లేవు, కంప్లీట్గా రిమోట్తోనే వర్క్ చేస్తుంది. రిమోట్ దీనికి ఫెయిల్ అవ్వకుండా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. ఇది ఐబాల్ కంపెనీది. దీనిలో ఆ పవర్ ప్రాబ్లం రావడం మూలాన మనం ఏం చేసామంటే ఐసీస్ అన్నీ ఒక్కొక్కటిగా చెక్ చేసాము. దానిలో భాగంగా అన్నీ ఇప్పి చెక్ చేయాల్సి వచ్చింది. దీని నెంబర్ వచ్చి 2050 ఐసీ. ఇది ఇవి 3 వస్తాయి, అంటే లెఫ్ట్ ఛానల్ ఒకటి, రైట్ ఛానల్ ఒకటి వూఫర్కి. దీనిలో మెయిన్గా మనకి ఏం ప్రాబ్లం వచ్చింది అంటే చెక్ చేసుకున్నప్పుడు పవర్ కనెక్ట్ చేసినప్పుడు కంప్లీట్ బోర్డు షార్ట్ అవుతుంది. దానిలో ఇక్కడ మనకు ఫిల్టర్ కెపాసిటర్స్ వస్తాయి, అంటే 4700 25 వోల్ట్స్ రెండు ఉంటాయి, అంటే పాజిటివ్ వోల్టేజ్, నెగటివ్ వోల్టేజ్, 12 వోల్ట్ లెక్క ఇది. కానీ ఈ సెట్స్లో అంతా కూడా మనకి ఏమవుతుందంటే 12 వోల్ట్ ఆపరేషన్ అన్నా కూడా ఇప్పుడు అక్కడ 14.5 వోల్ట్ ఇచ్చాడు, లాస్ట్కి 20 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడేమో 25 వోల్ట్సే ఉంది సేఫ్ వోల్టేజ్. ఈ 25 వోల్ట్సే ఉండడం మూలాన మనకేమవుతుందంటే ఆ 5 వోల్ట్స్ డిఫరెన్స్లో మనకు ఒక్కొక్కసారి సర్జ్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఒక్కోసారి 22, 23 వోల్ట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఇన్పుట్ పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి. అప్పుడు ఈ కెపాసిటర్స్ ఫెయిల్ అవుతాయి. జనరల్గా కెపాసిటర్ ఫెయిల్ అయినప్పుడు మనకేమవుతుందంటే ఈ పై భాగం ఉబ్బిపోవడము, బర్స్ట్ అవ్వడము జరుగుతుంది. కానీ దీనిలో మనము ఆ ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేయడానికి లేకుండా ఏమైందంటే ఈ కెపాసిటర్ ఏమో చూడడానికి ఎక్కడ బల్జ్ అవ్వలేదు, చాలా క్లియర్గా ఉంది, ఎక్కడ బర్స్ట్ అవ్వడానికి అవకాశం కూడా లేదు, బల్జ్ అవ్వలేదు. కానీ మనం మీటర్లో చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది షార్ట్ సర్క్యూట్ చూపిస్తోంది. దానివల్ల మనము అన్నీ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి, దీనిలో డయోడ్స్ కూడా బర్న్ అయ్యాయి. రెక్టిఫైర్ డయోడ్స్, బ్రిడ్జ్ రెక్టిఫైర్లో డయోడ్స్, అంటే ఈ ప్లేస్లో బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంది, ఆ 4 డయోడ్లో ఒకటి మాత్రము బర్స్ట్ అయిపోయింది. ఆ ఒకటి పగిలిపోవడం మూలాన మనం సెట్ 4 డయోడ్స్ని మార్చాల్సి వచ్చింది. మార్చేసాం కూడా సేఫ్టీ కోసము. అవి మార్చా కూడా మనకు ప్రాబ్లం రెక్టిఫై అవ్వలేదు. లాస్ట్కి అన్నీ ఇప్పి డయోడ్లు కాకుండా మళ్ళీ ఒక్కొక్క ఐసీని కూడా, ఇక్కడ ఐసీలు వస్తాయి, ఈ ఐసీలు అన్నీ కూడా రిమూవ్ చేసుకొని అన్నిటిని 3 ఐసీలు రిమూవ్ చేసా కూడా షార్ట్ సర్క్యూట్ అట్లే చూపిస్తోంది. అప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ కెపాసిటర్స్ డౌట్ వచ్చి ఒకసారి కెపాసిటర్ ఇప్పాము. ఆ కెపాసిటర్ ఇప్పినప్పుడు అక్కడ మనకు ప్రాబ్లం, ఆ షార్ట్ సర్క్యూట్ రెక్టిఫై అయింది. ఇంకొకటి కూడా దీనిలో ఒకటి, ఆ కింద ఒక 1 MFD 0.1 MFD ఇస్తారు, అక్కడ ఒక డిస్క్ కెపాసిటర్ ఈ బాటంలో ఉంది చూడండి. ఆ డిస్క్ కెపాసిటరు అది కూడా ఏమైందంటే బర్స్ట్ అయిపోయి షార్ట్ అయిపోయింది. షార్ట్ అవ్వడం మూలాన అది కూడా టోటల్గా ప్రాబ్లం ఇచ్చింది మనకి. అంటే అక్కడ లీకేజ్ కరెంట్ని కెపాసిటర్లో డిశ్చార్జ్ చేయడానికని ఈ డిస్క్ కెపాసిటర్ వేస్తారు అక్కడ.
కానీ అది కూడా షార్ట్ అవ్వడం మూలాన మొత్తం షార్ట్ అయిన లీడ్స్ కూడా అక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటుంది. అది చూడొచ్చు మీరు, ఆ 2 లీడ్స్ అట్లే ఉన్నాయి. సో ఇది మెయిన్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం వల్ల మనం అనలైజ్ చేసుకోవడానికి ఎన్ని చెక్ చేయాల్సి వచ్చింది. కాకపోతే అది మనం విజిబుల్గా లేదు కాబట్టి ఇంత చేయాల్సి వచ్చింది. లేదంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ డయోడ్స్ మార్చాము, డయోడ్స్ మార్చినట్టే ప్రాబ్లం రెక్టిఫై అవ్వాలి. కానీ ఇక్కడ ఈ కెపాసిటర్ కింద నల్లగా మాడిపోవడము ప్లస్ ఈ షార్ట్ అవ్వడము 2 జరగడం, ఈ షార్ట్ అవ్వడం మూలాన కెపాసిటర్ షార్ట్ అయిపోయింది. ఇది మనకు తెలియకుండా ఇంత చేయాల్సి వచ్చింది. కాకపోతే చేయడం మూలాన ఏమైందంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాము. దానిలో మనకు భాగంగా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మనము దానిలో ఉన్నది కెపాసిటర్ 4725 వోల్ట్స్ ఉంది. మనం ఇప్పుడు దానికి ఏం చేస్తున్నామంటే 4735 వోల్ట్స్, ఇది కొంచెం రేటింగ్ ఎక్కువ వేసాం కాబట్టి వోల్టేజ్ విత్ స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే సర్జ్ వోల్టేజ్ ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్లో ట్రాన్స్ఫార్మరు హై వోల్టేజ్ వచ్చా కూడా మనకి ఇది సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ రేట్ తగ్గుతుంది. ఇంకొకటి ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది, లైఫ్ కూడా. దానికోసం ఇప్పుడు మనము ఈ 4735 వోల్ట్స్ కెపాసిటర్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాము. ఇది వేసి ఇప్పుడు మనం ఈ 2 కెపాసిటర్లు కూడా, ఇది యాక్చువల్గా ఇది ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఇది కూడా ఫ్యూచర్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అంటే క్వాలిటీ పర్ఫెక్ట్గా లేకపోవడం మూలాన కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు ఈ 2 కెపాసిటర్లు కూడా ఇక్కడ రీప్లేస్ చేసేస్తాము. ఈ ప్లేస్లో 2 కెపాసిటర్లు రీప్లేస్ చేసామంటే సరిపోతుంది. ఒకటి పాజిటివ్ వోల్టేజ్, ఒకటి నెగటివ్ వోల్టేజ్, డ్యూయల్ వోల్టేజ్ అంటాము. ఇప్పుడు మనము డిఫెక్టివ్ కెపాసిటర్ని ఒకసారి చెక్ చేస్తాము. ఇది ఎక్కడ మనకు బల్జ్ అయినట్టు, డ్యామేజ్ అయినట్టు కూడా లేదు. జనరల్గా ఇవి బల్జ్ అవుతాయి, బర్స్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు మనం మీటర్లో చెక్ చేసినప్పుడు ఫుల్ డిఫ్లెక్షన్ చూపిస్తోంది, డిశ్చార్జ్ రావడం లేదు దీనిలో. ఇది మెయిన్ ప్రాబ్లం ఒకటి. దాని పక్కనే మనకు ఆ చిన్న డిస్క్ కెపాసిటర్ కూడా షార్ట్ అవ్వడం మూలాన ఇలా జరిగింది. ఇప్పుడు ఇంకో కెపాసిటర్ని కూడా మనము రిమూవ్ చేస్తున్నాము. ఎందుకంటే సేఫ్ సైడ్కి 2 పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉంటే మంచిదని హై వోల్టేజ్ కెపాసిటర్స్తో రీప్లేస్ చేస్తున్నాము. ఇక్కడ మనకు ఈ డిస్క్ కెపాసిటర్ కూడా ఇంతకుముందు షార్ట్ అయ్యి బర్స్ట్ అయ్యి ఉంది, దాన్ని కూడా మనకు అంత అవసరం లేదు కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేస్తాం సేఫ్ సైడ్కి. మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా. ఈ మార్కింగ్ వచ్చి నెగటివ్కి ఇవ్వాలి, ఇది పాజిటివ్. అదేవిధంగా ఈ కెపాసిటర్ కూడా సెంటర్లో కామన్ నెగటివ్ వస్తుంది. ఇది ఆ 2050 ఐసీస్కి సింక్ ప్లేట్ లాగా వర్క్ చేస్తుంది, అంటే హీట్ని డిసిపేట్ చేయడానికి. సో ఇది బాగానే ఉంది దీనిలో డిసిపేషన్కి. ఇక్కడ ఐసోలేటర్స్ ఇచ్చారు. సో ఐసోలేటర్స్ పెట్టి మనము ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ మనము ఈ ప్యానల్ని దీనికి సెట్ చేసుకొని ఒక్కొక్క ఐసీగా సెట్ చేసుకుని, యాక్చువల్గా మనం ఇప్పింది దానికి రివర్స్లో మీకు ఇప్పుడు చూస్తున్నాము కాబట్టి బిగించడం చూసినప్పుడు కూడా ఇప్పేది అదే సేమ్ ప్రొసీజర్ అవుతుంది మీకు. సో దానివల్ల మీరు ఈజీగా మళ్ళీ ఈ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఐసీస్ ఒక్కొక్కటిగా
దాని ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటూ వస్తాము. ఈ ఒక్కొక్క ఐసీకి కూడా మళ్ళీ పైన ఒక ప్లాస్టిక్ ఐసోలేటర్ వస్తుంది, షార్ట్ కాకుండా. అంటే యాక్చువల్గా ఈ ఐసీలో సింక్ ప్లేట్కి పాజిటివ్ వోల్టేజ్ వస్తూ ఉంటుంది, కాబట్టి అన్ని ఐసీలు ఒకే ప్లేట్ మీద బిగించినప్పుడు అది షార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా ఫిక్స్ చేస్తారు. ఈ ఐసీలన్నీ కూడా మనము ఇంతకుముందు ఫస్ట్ చెక్ చేసేయడానికి కోసం అన్నీ రిమూవ్ చేసాము. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ లేదు. జనరల్గా ఐసీలు షార్ట్ అవుతుంటాయి ఓవర్ హీట్ వల్ల కూడా. ఎక్కువ టైం రన్నింగ్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అవి కూడా బాగున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ యాస్టీస్గా అట్లే సెట్ చేసేస్తున్నాము. దీనిలో ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇక్కడ వస్తుంది, అంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఇక్కడ మనకు ఉంది. ఒకటి 5 వోల్టేజ్ ఇక్కడ రెగ్యులేటర్ కూడా ఉంది. ఈ 5 వోల్టేజ్ వచ్చి మనకు బ్లూటూత్ అవన్నీ దీనికి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినవి. ఇంకా మనకు ఈ డిస్ప్లే బోర్డులో యూఎస్బి టిఎఫ్ కార్డ్కి ప్రొవిజన్స్ ఉంది, దాని కనెక్షన్స్ ఇక్కడ వస్తాయి. ఈ డిస్ప్లే బోర్డుకి 5 వోల్టేజ్, ఇక్కడ నుంచి నెగటివ్ కనెక్షన్ మెయిన్ బోర్డుకి, షీల్డింగ్. ఇది కామన్ నెగటివ్, అంటే రెండు కెపాసిటర్స్ మధ్య ఉండేది కామన్ నెగటివ్. ఒక పక్క పాజిటివ్ వోల్టేజ్, ఒక పక్క నెగటివ్ వోల్టేజ్, అంటే డ్యూయల్ వోల్టేజ్ ఆపరేషన్ అంటాము. ఇది సబ్ వూఫర్ కనెక్షన్. ఈ బ్యాక్ సైడ్ ఆక్స్ ఇన్పుట్, వాటికి వెళ్ళే కనెక్షన్స్. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఇది సౌండ్ బార్ మెయిన్ బాడీ. ఇక్కడ మనకు ఆ బోర్డు, ఆ బ్యాక్ సైడ్ అవన్నీ వస్తుంది. లెఫ్ట్ రైట్ స్పీకర్స్. జస్ట్ మనము ఈ పిన్ ఇక్కడ స్పీకర్ కనెక్షన్ ఇస్తాము. ఇప్పుడు ఒకసారి జస్ట్ ఆన్ చేసి చెక్ చేద్దాము. ఇది మొత్తం రిమోట్తోనే పనిచేయడం వలన రిమోట్తోనే మనం ఆన్ చేయాలి. ఆన్ అయింది. సో ఇన్పుట్ సెలెక్షన్ చూద్దాము. బ్లూటూత్, ఇప్పుడు అన్నీ ఒకసారి ఈ డయోడ్స్ అవన్నీ కూడా టచ్ చేసి ఏవైనా హీట్ అవుతుందో చూస్తున్నాము. ఎక్కడ ఏది హీట్ అవ్వలేదు.
గ్రిడ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనము. ఎప్పుడు మాటని ఎదురాడదగవా అక్కర మంకుదనాడిగాక ఎప్పుడు మాట నీవన్నా ఎదురాడతగవా అక్కర మంకుదనాడిగాక ఎక్కువైన తగవు నీవు ఎరగని వాడవా నేరుగాక దేవరవి